అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం మండపేటలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. కొల్లపంత టీడ్కో గృహాల వద్ద పట్టణ అధ్యక్షులు వెత్స దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీకృష్ణ హాజరై మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ పాలనలో పేదలకు కూడు ఉండాలని, గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా దేశవ్యాప్తంగా అర్హులైన పేదలందరికీ ఉచితంగా రేషన్ ఇస్తున్నారని, ఆవాస్ యోజన కింద ఇళ్లు ఇస్తున్నారని, ఆయుష్మాన్ భారత్తో ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారని, స్వచ్ఛ భారత్తో మన పరిసరాల శుభ్రతపై అవగాహన పెంచుతున్నారన్నారు. ఇన్ని చేస్తున్న ప్రధాని మోడీని బలపరిచేందుకు ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు చేసుకుని భాగస్వాములు అవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ కోటిపల్లి సాయిరాం, జిల్లా ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణ, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు కొండేటి ఈశ్వర్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి చిన్నారి కాలబత్తుల, రాష్ట్ర అధికార ప్రతినిధి పాలూరి జయప్రకాష్ నారాయణ, కార్యవర్గ సభ్యులు గనిశెట్టి అరవింద్, జిల్లా ఉపాధ్యక్షురాలు జగతా శాంతి, యువ మోర్చా సభ్యులు నాలం పని ప్రకాష్, పాల్కి రమణ, బుద్ధవరపు రాజు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర కిసాన్ మోర్చా సభ్యులు వల్లభనేని రవీంద్ర, జిల్లా ఉపాధ్యక్షులు చాటత్రి జానకి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ రోజు నరేంద్ర మోడీ గారు, మీకు అందరికి తెలుసా నరేంద్ర మోడీ గారు ఎవరు నరేంద్ర మోడీ గారు? బాహుబలి హీరోనా? ఎవరు? ప్రధానమంత్రి. మూడవసారి మీరందరూ ఏదైతే ఓట్లు గెలిచారో మూడవసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ఢిల్లీలో ప్రధానమంత్రిగా ఆ పీఠాన్ని అధిరోహించి అక్కడ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేస్తారు. నరేంద్ర మోడీ గారు ఏ పథకం తీసుకున్నప్పటికీ కూడా మన కోసం చేసినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితేనే స్వచ్ఛ భారత్ అనే ఒక కార్యక్రమాన్ని స్వచ్ఛ భారత్ అంటే ఏంటి? మన ఊరు శుభ్రంగా ఉండాలి, మన ఇంటి పక్కల శుభ్రంగా ఉండాలి. నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని తీసుకొచ్చి ఈ పథకంతో నరేంద్ర మోడీ గారికి ఏమైనా అవసరం ఉందా? ఆయనకి ఢిల్లీలో దాదాపు 30 ఎకరాల్లో పెద్ద గవర్నమెంట్ యొక్క బంగ్లా ఉంటది. ఆ బంగ్లాలో 30-40 మంది నౌకర్లు ఉంటారు. అక్కడ స్వచ్ఛ భారత్ అవసరం లేదు. ఆయన ఇల్లంతా కూడా చాలా బాగుంటది, చెట్లు ఉంటాయి, చాలా క్లీన్ గా ఉంటది. ఆయనకైతే స్వచ్ఛ భారత్ అవసరం లేదు. ప్రధానమంత్రి గారు దేశంలో ఎక్కడికి పోతున్నారన్నా కూడా అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు ముందుగానే 2 రోజుల ముందు నుంచి అక్కడ ఉన్నటువంటి సున్నం వేయడం గానీ, మొత్తం క్లీన్ చేయడం గానీ, కాలువలు శుభ్రం మీరు కూడా చూసింటారు. సో ఆయనకు స్వచ్ఛ భారత్ అనేది అవసరం లేదు. కానీ స్వచ్ఛ భారత్ పథకం ఎందుకు తీసుకొచ్చారంటే ఈ రోజు మన కోసం మన ఇండ్లు కూడా ఆయన ఎట్లయితే ఉన్న ఢిల్లీలో ఉన్నటువంటి ఇల్లు ఎట్లయితే స్వచ్ఛంగా ఉందో, మన ఇల్లు సామాన్యమైన పేద ప్రజలు ఏదైతే భారతదేశంలో ఉన్నారో వాళ్ళ ఇండ్లు కూడా అంతే స్వచ్ఛంగా ఉండాలి. ఆయన ఎట్లయితే బతుకుతున్నాడో ఢిల్లీలో, ఇక్కడ గల్లీలో కూడా మనం అదే రకంగా బతకాలని చెప్పి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ పథకం తీసుకొచ్చారు. ఈ రోజు ఆవాస్ యోజన, ఇక్కడ మీరు ఉన్నటువంటి ఈ గృహ సముదాయం ఈ రోజు ఆవాస్ యోజన పేరు మీద ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టింది. ఇప్పుడే నేను చెప్పినటువంటి 30 ఎకరాలు ప్రధానమంత్రి గారికి కేంద్ర ప్రభుత్వం ఇల్లు కేటాయిస్తుంది. ఆయనకి ఇల్లు లేదా? ఆయనకి ఇల్లు ఉంది, చాలా పెద్ద ఇల్లు ఉంటుంది. కానీ మనలాంటి పేద ప్రజలకు 140 కోట్ల ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో, వాళ్ళు కూడా నరేంద్ర మోడీ గారు ఎట్లయితే అక్కడ ఉంటున్నారో అదే రకంగా ప్రతి ఒక్కరికి కూడా నీడలేని భారతీయుడు ఉండకూడదు అని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైతే ఇల్లు లేవో మీ అందరికీ కూడా తెలిసిన విధంగా 1,80,000 రూపాయలు ఆయన సహాయం చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇట్లాంటి ఇల్లు దేశవ్యాప్తంగా కట్టించడం జరిగింది. బ్యాంక్ అకౌంట్, జీరో అకౌంట్, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా జీరో అకౌంట్లు ఉంటాయని చెప్పి నేను భావిస్తాను. అందరికీ ఉన్నాయా బ్యాంక్ అకౌంట్లు? ఉన్నాయా? ఉన్నాయి. లేవా? లేని వాళ్ళందరూ కూడా మా సాయిరాం గారితో గానీ, ఇక్కడ ఉన్నటువంటి మా మండల అధ్యక్షుడు సుబ్బారావు గారితో గానీ, లేకుంటే మా ప్రసాద్ గారితో మాట్లాడితే తప్పకుండా మీకు జీరో అకౌంట్లు ఇస్తారు. నరేంద్ర మోడీ గారు ముందు అంటే ప్రధానమంత్రి ఆయన అయ్యే ముందు బ్యాంక్ అకౌంట్ కావాలంటే ఆ బ్యాంక్ లో ఉన్నటువంటి అకౌంట్ ఉన్నటువంటి ఒక కోటీశ్వరుడు గానీ ఊర్లో పెద్ద దగ్గర మనం ఇంటికి పోయి ఆయన పొద్దున్నే లేసేటప్పుడు లేసే గంట ముందు మనం పోయి ఆయన లేసి వచ్చినాక ఒక 2 గంటలు ఆయన ఇంటి దగ్గర మనం క్యూ లైన్ లో వెయిట్ చేస్తే సాఫీగా రోజు జీవనం కొనసాగిస్తుంది. మీకు 2 వ్యాక్సినేషన్లు దాదాపు 3,000-4,000 రూపాయలు అయ్యే ఇంజెక్షన్ ధర ₹1 ఏదన్నా గవర్నమెంట్ డాక్టర్ డబ్బులు తీసుకొని మీకు వేసాడా? కంప్లీట్ ఉచితంగా. నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం, ఈ రోజు మీరందరూ కూడా సాఫీగా మంచిగా స్వచ్ఛంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మన జీవితాల కోసం నరేంద్ర మోడీ గారి కోవిడ్ సమయంలో 2 ఇంజక్షన్లు ఫ్రీగా 2 ఇంజక్షన్లు ఫ్రీగా వేయించడమే కాకుండా మనకు ఆ రోజు అప్పట్లో పనులు లేవు, బయటికి పోవాల్సిన పరిస్థితులు లేవు. అతిపెద్ద సమస్య ఏంటంటే మనకు గానీ మన పిల్లలకు గానీ ఇంట్లో బియ్యం. కాబట్టి 5 కేజీల ఉచిత బియ్యం ₹1 కూడా తీసుకోకుండా ఉచిత బియ్యాన్ని మన ఇంటి దగ్గరికి నరేంద్ర మోడీ గారు మనకు పంపించడం జరిగింది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇంత ఆయన అడిగిన ఏమన్నా ఉందా? ఇప్పటి వరకు ఏమడగలేదు. ఆయన కేవలం 5 సంవత్సరాలకు ఒక్కసారి మీరు నాకు ఓటేసి ప్రధానమంత్రిగా గెలిపించండి, 5 సంవత్సరాల జీవితాన్ని లాగా ఢిల్లీ నుంచి కాపాడుతానని చెప్పి నరేంద్ర మోడీ గారు మన కోసం 8 గంటలు ప్రశాంతంగా పడుకునే పరిస్థితి, నా ప్రజలకు ఏం అవసరం ఉంది, అక్కడ ఏం మీటింగ్లు ఉన్నాయని చెప్పి ఆ మీటింగ్ పోయేంత ఒక నాయకుడు మనకు స్వాతంత్రం తర్వాత, వాజ్పేయి గారి తర్వాత మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ గారు మనకందరికి కూడా రావడం మనందరికీ కూడా అదృష్టంగా భావించాల్సిన పరిస్థితి.